దయచేసి ధర్మసాగర్ గ్రామ ప్రజలు ఎమోషనల్ కావద్దు. కొంచెం ధర్మసాగర్ గ్రామ ప్రజలకు ధర్మసాగర్ గ్రామంలోని మాదిగ వారికి, మా గౌడులకు, మా రెడ్డిలకు, మా చాకలి వారికి, మా ముదిరాజు వారికి, మా యాదవ వారికి, ఇంకా మా కమ్మరి, కుమ్మరి, వడ్డెర, ఇంకా ఏ కులాలు ఉన్న వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ మీకోసమే ఈ చిన్న వీడియోని చేస్తున్నా. ఇందులో ఉన్న అర్థాన్ని మీరు గ్రహించాలి. ఇందులో ఉన్న అర్థాన్ని మీరు గ్రహించి మీరు ఓటు వేయాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ చేతులు జోడించి మీ ధర్మసాగర్ బిడ్డగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా. ధర్మసాగర్ గ్రామం మాది, మండలం కూడా ధర్మసాగర్. ఇది వరంగల్ జిల్లాకు నీళ్ళు అందించే ఒక రిజర్వాయర్ ఉంది ఇక్కడ. స్వయంగా రాణి రుద్రమ్మదేవి గారు శిలాఫలకం వేసింది ఇక్కడ. వరంగల్ నగరం అంతటికి తాగునీరు అందించే ఒక అద్భుతమైన చెరువు ఉన్నది ఇక్కడ. ఆ చరిత్ర తర్వాత చెప్తా. కానీ ప్రస్తుతం ఇక్కడ ఎన్నిక, గ్రామ పంచాయతీ ఎన్నిక వస్తున్నది. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొంత భావోద్వేగమైన వాతావరణం ఉన్నది. ఇది చెట్టు, ఇదొక చెట్టు. ఈ చెట్టుకి ఎస్సీ, బీసీ, ఎస్టీ, ఈ చెట్టుకి ఎస్సీ, బీసీ, ఎస్టీలు ఒక్కటే. ఇది ఒక చెట్టు అయితే ఈ చెట్టుకి ఇట్లా కొమ్మలుగా, శాఖలుగా విడిపోయిన వారే ఎస్సీ, బీసీ, ఎస్టీలు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రస్తుతం మా గ్రామంలో కొంత డిస్టర్బ్ వాతావరణం ఉన్నది, కొంత భావోద్వేగపూరితమైన వాతావరణం ఉన్నది. ఆ భావోద్వేగపూరిత వాతావరణం తీసేయడానికి మాత్రమే చెప్తున్నది, ఎవరిని ఉద్దేశించి కాదనేది అర్థం చేసుకోవాలి. అయితే ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇది బీసీ, ఎస్సీ, బీసీ, ఎస్టీ లేదు. ఇక్కడ ధర్మసాగర్ గ్రామంలో 2000 ఓటర్లు మాదిగ వారు ఉంటారు. ఇక్కడ బీసీలు ఏం తక్కువ ఒక 3000 ఓటర్లు ఉంటారు. ఇక్కడ 3000కు మించి కూడా ఉండొచ్చు ఓటర్లు ఉంటారు. ఇక్కడ ఎస్టీలు 1-2 కుటుంబాలు ఉండొచ్చు, అంతే, ఎక్కువ లేవు. ఇక రెడ్డీలు కూడా ఒక 300 ఓటర్లు ఉన్నట్టు సమాచారం. అయితే ఇక్కడ ధర్మసాగర్లో ఈసారి ఎస్సీ మహిళకు అవకాశం వచ్చింది. ఇది కడియం శ్రీహరి ఆడిన ఒక డ్రామా. మొదట ఎస్సీ జనరల్ వచ్చింది. అయితే ఎస్సీ జనరల్ వస్తే ఈ మగవాళ్ళు నిలబడతారు, ఉప ఎన్నిక వస్తే ఈ మగవాళ్ళు సహకరిస్తారో లేరో అనే దాంతో ఒక కుట్రబాన్ని ఎస్సీ మహిళకు ఇక్కడ రిజర్వేషన్ని వచ్చేలాగా ఓ దుర్మార్గమైన కుట్ర చేసిండు కడియం శ్రీహరి. అది పక్కన పెడదాం. అయితే ఈసారి ఎస్సీ మహిళ అంటే ఇక్కడ పూర్తిగా గ్రామంలో మాదిగ వారే ఉన్నారు ఎస్సీలు. అక్కడో చోట ఇక్కడో చోట ఒక 4-5 కుటుంబాలు, మిగతా ఉపకులాలు కూడా ఉన్నాయి. కానీ ధర్మసాగర్ గ్రామం అంటేనే మాదిగ వారు మెజార్టీగా ఉన్నారు. అయితే గత 2 నెలల క్రితం ఇక్కడ ఒక చిన్న డిస్టర్బెన్స్ జరిగింది. ఇది ఎవరి తప్పు కాదు. రావణ వధ. ఈ రావణ వధకు సంబంధించి మన బీసీ హిందువులు ఒక ప్రోగ్రాం నిర్వహించుకున్నారు. రావణ వధకు సంబంధించి. ఇక్కడ ఎస్సీ మాదిగ వారు అలకబూనిలు. ఈ కమిటీలో మాకు అవకాశం ఎందుకు లేదని ఒక అలగడమే, గొడవలు ఏం లేవు, అలగడమే. ఎందుకు అలిగిన్లు అంటే
ఈ రావణవధకు సంబంధించి మొదట బీజం వేసింది మన ముస్లిం సోదరుడు. అంటే మీరు ముస్లింలను కమిటీలో ఉంచుకుంటారు కానీ మమ్మల్ని కమిటీలో ఉంచుకోరా అని ఈ మాదిగ వారు అలిగింది. దాంతో ఒక్కసారిగా ఈ భావోద్వేగ వాతావరణం వచ్చిపడ్డది. నాలాంటి వాడిని ఇక్కడ నుండే ఫోన్ చేసిన, మన బీసీ హిందూ వారికి ఫోన్ చేసిన, ఎస్సీ మాదిగ వారికి ఫోన్ చేసిన. అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకండి దయచేసి, గ్రామం అనేది ఒక అద్భుతమైన గ్రామం అనేది అని చెప్పే ప్రయత్నం చేసిన. సరే వీళ్ళు ఏం చేసిండ్రు, ఈ రావణవధి కమిటీ వీళ్ళు వేసుకునే వరకు ఈ మాదిగల్లోని ఓ 30 మంది వీళ్ళు కొంత భావోద్వేగమైన వాతావరణంలో ఓ 30 మంది కలిసి వీళ్ళు జాంబవ కమిటీ వేసుకున్నారు. ఈ జాంబవ కమిటీని కూడా నేను వ్యతిరేకించిన. ఇది తప్పు పద్ధతి. వాళ్ళు వేసుకునే టైంలో, వాళ్ళు రావణవధ చేసుకునే టైంలో ఈ కమిటీ వేయకూడదని నేను ఫోన్ చేసిన, కొంతమందికి ఫోన్ చేస్తే అది కొంత వాళ్ళు కూడా వాళ్ళ వర్షన్ని నాకు చెప్పే ప్రయత్నం చేసిండ్రు. ఏ వర్షన్ చెప్పినా కూడా ఈ టైంలో కరెక్ట్ కాదు. హిందూ సోదరులు రావణవధ చేసుకుంటాను, బీసీలే అధికంగా ఉన్నారు కాబట్టి హిందువులుగా వాళ్ళు రావణవధ చేసుకుంటాను అంటే వాళ్ళు ఏం చెప్పినంటే ఇక్కడ ముస్లింకు కమిటీలో చోటు ఇచ్చిందంటే సరే బీసీ హిందూ సోదరులంతా కలిసి ఆ ముస్లిం సోదరుణ్ణి నువ్వు వస్తే కొంత ఎస్సీలు నొచ్చుకుంటాను, వాళ్ళకు కూడా కమిటీలో చోటు కావాలని అడుగుతున్నారు అని ఈ బీసీ హిందూ సోదరులు కూడా సర్ది చెప్పి ఆ తమ్ముడు పాప ముస్లిం సోదరుని కొంత ఈ కమిటీలో నువ్వు ఉండకూడదు అని పక్కన పెట్టారు. అది న్యాయమే. ఎందుకంటే రావణవధ కమిటీలో ముస్లిం సోదరుడికి చోటు దక్కినప్పుడు సహజంగా మాదిగా వ్యక్తులు కూడా మాకు చోటు ఉండాలని ఆశపడడంలో తప్పు లేదు. ఇక ఇక్కడ ఈ డిస్టర్బెన్స్ వాతావరణం మొదలైంది. అయితే ఇప్పుడు ఇది ఎక్కడికి వచ్చిందంటే ఎస్సీ మహిళా జనరల్ వచ్చింది కదా, ఇప్పుడు బీసీల నుండి కూడా ఎవరో ఒకరు మాదిగా వారిని చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు కూడా సర్పంచ్ అభ్యర్థులుగా వాళ్ళ భార్యలను బరిలో ఉంచింది. ఇక సహజంగానే ఇక్కడ మాదిగా వారు 2000 ఓటర్లు ఉన్నారు కదా, దీంట్లోనే దగ్గర 1 2 3 4 5 వరకు నిలబడ్డట్టున్నారు. ఇక్కడ అయితే నేనేం మీ అందరికీ చెప్తున్నా అంటే ఈ రావణవధ కమిటీ కావచ్చు, ఈ మాదిగా వారు పెట్టిన జాంబవ కమిటీ కావచ్చు, వీటిని పరిగణలోకి తీసుకోకండి దయచేసి. పండుగ వచ్చినప్పుడు మన బీసీ హిందూ సోదరులు కావచ్చు, మన రెడ్డి హిందూ సోదరులు కావచ్చు, లేకపోతే ఇంకా వేరే మన హిందూ సోదరులు కావచ్చు, వాళ్ళు రావణవధ కార్యక్రమం కావచ్చు, శ్రీరామనవమి కావచ్చు, లేకపోతే వినాయక చవితి కావచ్చు, వాళ్ళు జరుపుకుంటారు. ఆ విశ్వాసాలను మనం గౌరవించవలసిందే. ఇక అలాగే మాదిగ వారి విషయాన్ని కూడా మన అక్కడ హిందూ సోదరులు పరిగణలోకి తీసుకొని గౌరవించవలసిందే. ఇక్కడ నొచ్చుకున్న దాన్ని ఇది ఊరంతా చుట్టే ప్రయత్నం జరిగింది. కొంత తెలిసి తెలియని వ్యక్తులు ఊరంతటికి అంటించే ప్రయత్నం జరిగింది. కానీ అది అట్లా కాదు. వీళ్ళు కేవలం ఒక 30 మంది కలిపి జాంబవ కమిటీ పెట్టుకున్నారు. ఇక్కడ 2000 మంది ఓటర్లు ఉన్నారు మాదిగ వారు. అంటే దగ్గర ఒక 500 మాదిగ కుటుంబాలు ఉంటాయి ధర్మసాగర్లో. ఈ 500 మాదిగ కుటుంబాలకు ఈ జాంబవ కమిటీకి సంబంధం లేదు. ఏ 30 మందో కలిసి ఒక కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమాన్ని మొత్తం మాదిగ వారికి చుట్టకూడదు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మన హిందూ సోదరులలో ఒకరిద్దరు, మనకు ఎస్సీ మహిళా జనరల్ వచ్చింది కదా, మన బీసీ సోదరులలో మాదిగ వారిని చేసుకున్నవారు ఉన్నారు కదా, వాళ్ళని నిలబెడదాం అని నిలబెట్టి. సరే ప్రజాస్వామ్యంలో ఎవరైనా నిలబడవచ్చు. కానీ 25 సంవత్సరాల తర్వాత, 25 ఏళ్ళ తర్వాత ధర్మసాగర్లో మాదిగ వారికి అవకాశం వచ్చింది. దయచేసి అది మాదిగ వారి నోటి కాడి బుక్క. మీకు 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నా. మీకు మన గ్రామంలో ఉన్న బీసీ సోదరులకు కావచ్చు, మన రెడ్డి సోదరులకు కావచ్చు, రెడ్డి ప్రజలకు కావచ్చు, బీసీ ప్రజలకు కావచ్చు, 2 చేతులు ఎత్తి జోడించి మరో మనోవేదనతోటి మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నా. ఇది మాదిగ వారికి వచ్చిన అవకాశం. దయచేసి గతంలో బీసీలకు అవకాశం వచ్చినప్పుడు మాదిగ వారు మిమ్మల్ని భుజాల మీద వేసుకొని ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగింది. గతంలో పేర్లు చెప్తే ఇబ్బంది పడతారు కావచ్చు. గత సర్పంచ్ గారిని
భుజాల మీద మోసుకొని పోయి గెలిపించిండు. గత సర్పంచ్ కంటే ముందున్న సర్పంచ్ గారిని కూడా మాదిగ వారు భుజాల మీద వేసుకొని పోయి గెలిపించిండు. గ్రామంలో బీసీలకు ఎప్పుడు అవకాశం వచ్చినా, రెడ్డిలకు ఎప్పుడు అవకాశం వచ్చినా మాదిగ వారు వారికి వచ్చిన అవకాశంగా భావించి ఆయా కులాలకు సంబంధించిన వారిని భుజాల మీద వేసుకొని గెలిపించిండ్రు, మీ ముందు నిలబడ్డారు. ఏదో ఒక చిన్న కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ జరిగిన చిన్న విభేదాన్ని ఊరందరికీ అందించాలని చూసినా నాలాంటి వాళ్ళు దాన్ని ఆదిలోనే కొంత వ్యతిరేకించి, నాతో పాటు ఇక్కడ మన బీసీ సోదరులో ఉన్న చాలామంది విఘ్నులు, బీసీ సోదరులో ఉన్న చాలామంది విఘ్నులు కావచ్చు, రెడ్డిలలో ఉన్న చాలామంది విఘ్నులు కావచ్చు, ఇది ఏదో 30 మంది 40 మంది చేసిన కార్యక్రమానికి మనం ఊరంతటికీ అంటించి ఊర్లో ఉన్న ఆరోగ్యమైన వాతావరణాన్ని చెడగొట్టద్దని అందరు కలిసిపోయిన్లు. మళ్ళీ అందరూ ఇదే మాదిగ వారు, ఇదే బీసీ వారు, ఇదే రెడ్డి వారు కోలాహలంగా వెళ్ళి రావణవదన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించుకున్నారు. కాబట్టి ఇప్పుడు ధర్మసాగర్లో ఎస్సీలకు వచ్చిన అవకాశం, అది ఎస్సీలలో మాదిగ వారికి వచ్చిన అవకాశం. ఈ అవకాశాన్ని దయచేసి బీసీలు మనసులో ఏ చిన్న కల్మషం పెట్టుకోకుండా దయచేసి మాదిగ వారికి ఓటేయండి. అంటే ఇక్కడ మన బీసీ బిడ్డలు చేసుకున్న మాదిగ వారికి ఓటేయద్దా అని అడగవచ్చు. మన బీసీ బిడ్డలకు మళ్ళీ అవకాశం వస్తుంది, మన బీసీ బిడ్డలకు మళ్ళీ అవకాశం వస్తుంది. ఆ అవకాశం వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళని కూడా ముందుండి గెలిపించుకుంటాం, భుజాల మీద వేసుకొని గెలిపించుకుంటాం. ఇప్పుడు మా బీసీల ఇండ్లకి వచ్చిన మా మాదిగ బిడ్డలు కోడన్లు, మా బీసీలకు కోడన్లు, వాళ్ళు కోడన్లుగా వచ్చిండ్రు కానీ వారసులుగా రాలేదు వాళ్ళు. ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇది ఎవరిని నొప్పించడానికి కూడా నేను చెప్తలేను, ఎవరిని నొప్పించడానికి కూడా చెప్తలేను. ఇక్కడ 30 మంది కలిసి పెట్టిన మీటింగు తప్పని అంటలేను. కొంత ఆవేశపూరిత వాతావరణం ఉంటుంది, కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది, అందరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఇలా జాంబావ కమిటీలో ఉన్న వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఈ జాంబావ కమిటీలో నేను లేను కూడా, ఇలాంటి వాటిని నేను సమర్థించనని ముందే చెప్పిన. కాబట్టి ధర్మసాగర్లో మాదిగ వారికి వచ్చిన ఒక అవకాశాన్ని దయచేసి మన హిందూ బీసీ సోదరులందరూ అర్థం చేసుకొని, మీరు ఏ పార్టీలో ఉన్నారో మీ పార్టీలకు లోబడి ఓట్లు వేసుకోండి. నేను ఫలాని ఎక్స్ అనే వ్యక్తికే ఓటేయండి అని చెప్పాను. ఎందుకంటే ఆ గ్రామంలో నిలబడ్డ వాళ్ళంతా ఇప్పుడు నా ఆత్మీయులే, అందరితోటి నాకు సత్సంబంధాలు ఉన్నాయి. అందులో 2 నాకు మేనమామలు అయ్యేటోళ్ళు ఉన్నారు, ఒక ఆయన అన్న అవుతాడు, ఇంకో ఆయన తమ్ముడు అవుతాడు. ఇక్కడ నిలబెట్టిన 2 బీసీ సోదరులు కూడా నాకు తమ్ముళ్ళ సొంతలే. వీళ్ళిద్దరు నా జూనియర్స్, నేను చదువుకున్న స్కూల్లోనే చదువుకున్నారు. 2 జూనియర్స్. వాళ్ళ ఇళ్ళకు వెళ్ళిన 2 ఆడబిడ్డలు కూడా మాదిగా మహిళలే అయినప్పటికీ కోడన్లుగా వెళ్ళింది. దీన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి మత ఆలోచనతోటో కుల ఆలోచనతోటో దయచేసి ధర్మసాగర్లో ఉన్న ఆ ఓటర్లు ప్రలోభాలకు లొంగిపోవద్దు. ఇది దయచేసి మళ్ళీ అంటున్నా, మాదిగ వారి నోటికాడి బుక్క. 25 సంవత్సరాల తర్వాత మాదిగ వారికి వచ్చిన నోటికాడి బుక్క. ఈ నోటికాడి బుక్కను దయచేసి మన బీసీ హిందూ సోదరులు కావచ్చు, మన రెడ్డి హిందూ సోదరులు కావచ్చు, కొంత దయచేసి ఆలోచనతోటి మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ఎందుకంటే ఇది నేను బాధతోటి చెప్తున్నా. ఏదో ఒక 30 మంది 40 మంది గుంపు చేసిన దాన్ని దయచేసి మాదిగ వారి అందరి మీద రుద్దొద్దు. రావణ వదను వచ్చేసరికి ఇంకా అద్భుతంగా జరుపుకుందాం. ఇగో ఇప్పుడు క్రిస్మస్ రాబోతుంది, దాన్ని కూడా ఇంకా అద్భుతంగా జరుపుకుందాం. తర్వాత రంజాన్ రంజాన్ను కూడా ఇంకా అద్భుతంగా జరుపుకుందాం. గతంలో ధర్మసాగర్లో ఎప్పుడు కూడా ఇలాంటి విభేదాలు రాలేదు. ఈ విభేదాలన్నిటినీ మనం మర్చిపోయి గ్రామ అభివృద్ధి కోసం, గ్రామ ఐక్యత కోసం ధర్మసాగర్ గ్రామంలోని ప్రజలు ఓటు వినియోగించుకోవాలని మరొక్కసారి మీ ధర్మసాగర్ బిడ్డగా, మీ బిడ్డగా 2 చేతులెత్తి మీ అందరినీ అడుగుతున్నా. థ్యాంక్ యూ.